2000 LPH RO ప్లాంట్ది. బ్యాక్ వాష్లు ఎలా చేసుకోవాలి, రిన్స్లు ఎలా పెట్టుకోవాలి, ప్లాంట్ ఎలా ఆన్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ అయితే నేను బ్యాక్ వాష్లు రిన్స్లు కోసం అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకు బ్యాక్ వాష్లు చేయాలి అనేసి అంటే ప్రతిరోజు బోర్ వాటర్ నుండి ఇసుక, బురద, ఎర్రమట్టి ఇవన్నీ వస్తుంటాయి. అలాగే స్మెల్ ఇవన్నీ వస్తాయి కదా, వాటన్నింటినీ కూడా శాండ్, కార్బన్ ఫిల్టర్లు అందులో ఉంచుకుంటాయి. దాన్ని మనం ప్రతిరోజు బయటికి పంపించేయాలి. ఇసుకని, బురద లాంటి అన్నింటినీ కూడా బయటికి పంపించాలి. అలా బయటికి పంపిస్తే ఈ ప్లాంట్ శాండ్, కార్బన్, దాంతోపాటు మెంబ్రేన్ వీటి లైఫ్ అనేది పెరుగుతుంది. అందుకు ప్రతిరోజు 100% ప్రతి ప్లాంట్ వాళ్ళు కూడా బ్యాక్ వాష్ రిన్స్ అయితే చేయాలి. మరి అవి ఎలా చేయాలి అనేది అయితే ఇప్పుడు నేను వీడియోలో చెప్తా. ఇంకా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 40 MB మల్టీపుట్ వాల్స్, అలాగే 1465 వెజల్స్, ఇవి రెండు కూడా 1000 లీటర్ ప్లాంట్కి అయితే సైజులు మారుతాయి, కానీ దానికి కూడా సేమ్ యాక్సిస్గా ఇదే వస్తుంది. ఓకే, బ్యాక్ వాష్లు ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. బ్యాక్ వాష్లు చేయాలంటే ఫస్ట్ ఇందులో ప్లాస్టిక్ ట్యాంకులు అయితే వాటర్ అనేది ఫుల్గా ఉండాలి. వాటర్ ఫుల్గా ఉన్నప్పుడే మనం ప్లాంట్ని ఏదైనా చేయగలం. ఓకేనా, ప్లాంట్లో ప్లాస్టిక్ ట్యాంక్లో ఫుల్గా వాటర్ పట్టేసుకొని ఇక్కడ ఇది ఏదైతే ఉందో బాల్ వాల్, దీన్ని ఆన్ చేసుకోవాలి. ఓకేనా, ప్లాస్టిక్ ట్యాంక్లో వాటర్ ఉన్నాయి, బాల్ వాల్ ఆన్ చేసుకున్నాను. శాండ్ ఫిల్టర్ అనేది ఫిల్టర్లో ఉంది, కార్బన్ ఫిల్టర్ అనేది ఫిల్టర్లో ఉంది. డైరెక్ట్గా వచ్చి పవర్ ఇక్కడ ఉంది కదా ఎంసీబీ, పవర్ని అయితే ఆన్ చేసుకోవాలి. ఇది 2000 లీటర్ల RO ప్లాంట్కి AP 11 Pro ప్యానల్ బోర్డు వస్తుంది, ఎకర్డో కంపెనీది. దీనికి ఏంటంటే మాన్యువల్కి ఆటో మాన్యువల్లోకి మార్చడం కోసం బటన్ ఇక్కడ ఇస్తారు. ఫస్ట్ అయితే మనం పవర్ని ఆన్ చేసుకోవాలి. పవర్ని ఆన్ చేసుకున్న వెంటనే ఆ మాన్యువల్ మోడ్లోకి మార్చేసుకోవాలి. ఇప్పుడు ఆటో మోడ్లో ఉండేది దగ్గరకు రా, మాన్యువల్ మోడ్ అని చూపిస్తుంది కదా, మాన్యువల్ మోడ్లోకి అయితే మారింది. ఓకే, బ్యాక్ వెళ్ళు. మాన్యువల్ మోడ్లోకి మారింది కదా. ఇప్పుడు మాన్యువల్ మోడ్లోకి మారిన తర్వాత శాండ్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్ రెండింటిని కూడా బ్యాక్ వాష్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలనేది అయితే ఇప్పుడు నేను చెప్తా. ప్యానల్ బోర్డు దగ్గరికే వస్తారు రా మళ్ళీ. ప్యానల్ బోర్డులో ఏంటంటే ఇక్కడ రా వాటర్ పంప్ బటన్ ఉంటుంది. గ్రీన్ వచ్చేసరికి రా వాటర్ పంప్ బటన్, అంటే ఆ చివరి చిన్న మోటార్ ఉంది కదా దాని బటన్ ఇది చూపించు. రా వాటర్ పంప్ దాని బటన్ వచ్చేసరికి దీన్ని రా వాటర్ పంప్ అంటారు. దాని బటన్ వచ్చేసరికి రా వాటర్ పంప్ బటన్ అంటారు. HP పంప్ బటన్ ఇది వచ్చేసరికి SP పంప్, దీన్ని SP పంప్ అంటారు. ఓకేనా, ఇది వచ్చేసరికి పవర్ బటన్. పవర్ బటన్ ఫస్ట్ ఆన్ చేసుకొని మాన్యువల్లోకి మార్చుకొని ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఉన్నాయో శాండ్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్, ఇక్కడికి రండి మళ్ళీ. ఇక్కడ కూడా ఒకటి చెప్పాలి, దగ్గరికి రా. ఇందులో ఫిల్టర్ అని ఉంటుంది, బ్యాక్ వాష్ అని ఉంటుంది మల్టీపుట్ వాల్ పైన, అలాగే రిన్స్ అని ఉంటుంది. ఫిల్టర్ అంటే ఏంటంటే వాటర్ అనేది ఇందులోకి వచ్చినప్పుడు ఇందులో ఫిల్టర్ అయిన వాటర్ అనేది అటు వెళ్ళిపోద్ది. ఇక్కడ ఫిల్టర్లో ఉంచితే మళ్ళీ ఇందులో ఫిల్టర్ అయిన వాటర్ మైక్రాన్ ఫిల్టర్కి వెళ్తుంది. అదే కానీ ఇందులో కానీ బ్యాక్ వాష్ కానీ మనం పెట్టినట్టయితే, ఈ హ్యాండిల్ అనేది ఇలా తిప్పి బ్యాక్ వాష్లో కానీ పెట్టినట్టయితే వాటర్ అనేది ఇలా వచ్చి ఇందులో ఉండే చెత్తని పట్టుకొని ఇలా డ్రైన్లోకి వెళ్ళిపోద్ది. ఓకేనా, బ్యాక్ వాష్ అంటే. అలాగే రిన్స్ అన్నా కూడా సేమ్ అలాగే ఇందులో ఉండే చెత్తని డ్రైన్లోకి పంపించేస్తుంది. అంటే ఇందులోకి వచ్చిన వాటర్ అనేది బ్యాక్ మళ్ళీ కాలువలోకి పోతుంది, కానీ ఈ ఫిల్టర్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇది జస్ట్ ఏంటంటే మీకు బ్యాక్ వాష్ అంటే ఏంటి, రిన్స్ అంటే ఏంటి, ఫిల్టర్ అంటే ఏంటి అనేది నేను చెప్పా. ఇప్పుడు ఫిల్టర్ అనేది ఉంది కదా, ఫిల్టర్లో కానీ పెడితే వాటర్ ఇందులో ఫిల్టర్ ఇందులోకి వెళ్తుందని అర్థం. ఓకేనా, బ్యాక్ వాష్లు పెట్టేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏదైతే ఉందో ఫిల్టర్లో ఉంది కదా, ఈ ఫిల్టర్లో ఉండేదాన్ని బ్యాక్ వాష్లోకి మార్చుకోవాలి. రెండులోకి మార్చేసుకున్న తర్వాత ఈ మోటార్ని ఆన్ చేయాలి. చిన్న మోటార్ ఏదైతే ఉందో రా వాటర్ పంప్ అంటారు కదా, దాన్ని ఆన్ చేసుకోవాలి. దాని బటన్ వచ్చేసరికి ఇక్కడ ఉంది, రా వాటర్ పంప్ బటన్ అయితే నేను ఆన్ చేశాను. శాండ్ ఇలా ఇప్పుడు ఏమవుతుందంటే దగ్గరకు రా, ప్లాస్టిక్ ట్యాంక్లో ఉండే వాటర్ అనేది రా వాటర్ పంపు నుండి ఈ ఫిల్టర్లోకి వచ్చి ఈ ఫిల్టర్లో ఉండే చెత్తని ఇలా బయటికి తీసుకుపోతుంది కాలువలోకి. అది కూడా చూపిస్తాను, నన్ను ఫాలో అవ్వు. అక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా, బ్యాక్ వాష్లో ఉన్నప్పుడు డ్రైన్లోకి పోతుంది వాటర్ అంతా కూడా. ఓకే, బ్యాక్ పదా. ఇలా ఏం చేయాలంటే ఇలా బ్యాక్ వాష్లో ఆన్లో రా వాటర్ పంప్ ఆన్లో ఉన్నప్పుడు బ్యాక్ వాష్లో పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. 10 నిమిషాలు అయిపోయిన తరువాత రా వాటర్ పంప్ బటన్ని ఆఫ్ చేసి రా వాటర్ పంప్ అనేది ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఆఫ్ చేసినప్పుడు మాత్రమే ఈ హ్యాండిల్ అనేది బ్యాక్ వాష్ నుండి రిన్స్కి కానీ, రిన్స్ నుండి బ్యాక్ వాష్కి కానీ మార్చుకోవాలి. బ్యాక్ వాష్లో 10 నిమిషాలు ఆన్లో ఉంచాం కదా, రా వాటర్ పంప్ ఇప్పుడు ఆపేస్తాం కదా, ఇప్పుడు రిన్స్లోకి మార్చుకోవాలి. రిన్స్లోకి మార్చేసి మళ్ళీ సేమ్ రా వాటర్ పంప్ని అయితే ఆన్ చేసుకోవాలి. రా వాటర్ పంప్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే రా వాటర్ పంప్ ఆన్లో ఉంది, అలా వచ్చిన వాటర్ అనేది ప్లాస్టిక్ ట్యాంక్లో ఉండే వాటర్ రా వాటర్ పంప్ నుండి శాండ్ ఫిల్టర్లోకి వచ్చి
ఇలా మళ్ళీ డ్రైన్లోకి వెళ్ళిపోతుంది. సేమ్ ఇందా చూపించా కదా, అక్కడికే వెళ్ళిపోతుంది. ఈ ఫిల్టర్లోకి అయితే ఒక చుక్క వాటర్ కూడా రాదు ఇప్పుడు. ఓకేనా? ఇలా రిన్స్లో పెట్టి రా వాటర్ పంప్ ఆన్లో 5 నిమిషాలు ఉంచాలి. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత 5 మినిట్స్ అయిపోయిన తర్వాత రా వాటర్ పంప్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రా వాటర్ పంప్ ఆఫ్లో ఉంది, మోటార్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఈ శాండ్ ఫిల్టర్ ఏదైతే ఉందో దీన్ని ఫిల్టర్లో పెట్టేసుకొని ఈ కార్బన్ ఫిల్టర్ ఏదైతే ఉందో దీన్ని బ్యాక్ వాష్లో పెట్టుకోవాలి. బ్యాక్ వాష్లో పెట్టుకొని రా వాటర్ పంప్ ఆన్ చేసుకోవాలి. ఓకే, రా వాటర్ పంప్ ఆన్ చేసాం కదా, ఇప్పుడు ప్లాస్టిక్ ట్యాంక్లో ఉండే వాటర్ని రా వాటర్ పంప్ నుండి శాండ్ ఫిల్టర్లోకి వస్తుంది. శాండ్ ఫిల్టర్లో ఉంది కాబట్టి ఇందులో ఫిల్టర్ అయిన వాటర్ అనేది కార్బన్ ఫిల్టర్కి వస్తుంది. కార్బన్ ఫిల్టర్ అనేది మరి బ్యాక్ వాష్లో ఉంది కదా, కార్బన్ ఫిల్టర్ బ్యాక్ వాష్లో ఉండడం వల్ల ఇందులో నుండి వచ్చిన వాటర్ ఇందులోకి వచ్చి ఇందులో ఉండే చెత్తని ఇలా డ్రైన్లోకి పంపించేస్తుంది. ఇందులో ప్లాంట్ వరకు అయితే మరి రాదు. ఇప్పుడు ఇలా కాలువలోకి పోతుంది. దాని వాటర్ నేను మీకు చూపిస్తారా? మీరు చూడొచ్చు ఇక్కడ కార్బన్ ఫిల్టర్ అనేది బ్యాక్ వాష్లో ఉండడం వల్ల ఆ కార్బన్ ఫిల్టర్ నుండి డ్రైన్ నుండి వచ్చే వాటర్ ఈ విధంగా వస్తుంది. వచ్చేసాయి. ఇలా ఏం చేయాలి అనేసి అంటే ఇలా బ్యాక్ వాష్లో హ్యాండిల్ పెట్టి రా వాటర్ పంప్ ఆన్లో 10 నిమిషాలు ఉంచాలి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత రా వాటర్ పంప్ని ఆఫ్ చేసుకోవాలి. రా వాటర్ పంప్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే హ్యాండిల్ని బ్యాక్ వాష్ అంటే 2 కదా, దీని నుండి రా వాటర్ పంప్ ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఇలా ఆఫ్లో ఉంది కదా, ఇప్పుడు బ్యాక్ వాష్లో ఉండే హ్యాండిల్ని రిన్స్కి మార్చుకున్నాను. ఓకేనా? రిన్స్కి మార్చుకొని రా వాటర్ పంప్ అయితే నేను మళ్ళీ ఆన్ చేస్తున్నా. రా వాటర్ పంప్ ఆన్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లాస్టిక్ ట్యాంక్లో వాటర్ శాండ్ ఫిల్టర్కి వెళ్ళి శాండ్ ఫిల్టర్ కార్బన్ ఫిల్టర్కి వచ్చి కార్బన్ ఫిల్టర్ నుండి డ్రైన్లోకి పోతుంది, ప్లాంట్కి రావట్లేదు. ఇలా 5 నిమిషాలు ఉంచాలి. 5 నిమిషాలు అయిపోయిన తరువాత రా వాటర్ పంపు ఆఫ్ చేసుకోవాలి. రా వాటర్ పంప్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కార్బన్ ఫిల్టర్ని కూడా ఫిల్టర్లో పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు శాండ్ ఫిల్టర్లో ఉంది, కార్బన్ ఫిల్టర్లో ఉంది. మనకు ప్లాంట్ ఆన్ అంటే 2 ఫిల్టర్లో ఉన్నాయి కాబట్టి ఇందులో ఫిల్టర్ అయిన వాటర్ ఇందులోకి వస్తుంది, ఇందులో ఫిల్టర్ అయిన వాటర్ జంబో ఫిల్టర్లోకి వెళ్తుంది. ఇలా బ్యాక్ వాష్లు రిన్స్లు అనేవి ప్రతిరోజు 10 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాలు శాండ్ ఫిల్టర్, 10 నిమిషాలు 5 నిమిషాలు కార్బన్ ఫిల్టర్, మొత్తం అరగంట అవుతుంది. ఇది కంపల్సరీ ప్రతిరోజు చేయాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు వాటర్ కానీ కావాలి అనేసి అంటే మెనూ బటన్ని ఇక్కడ మాన్యువల్ ఉంది కదా, ఈ మెనూ మాన్యువల్ అని దీన్ని కానీ ప్రెస్ చేస్తే ఆటోలోకి వెళ్ళిపోయి ప్లాంట్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. లేదు మాకు అవసరం లేదు అనేసి అనుకుంటే మెనూ బటన్ని ప్రెస్ చేసి మోడ్ వచ్చేసరికి మాన్యువల్ మోడ్ నుండి దగ్గరగా చేంజింగ్ టు ఆటో మోడ్ అని వచ్చింది కదా, ఆటో మోడ్లోకి మారిపోయింది. ఇప్పుడు ఏమవుద్ది? ఆటోమేటిక్గా ప్లాంట్ ఆన్ అయిపోద్ది. మనకు వద్దు అనుకుంటే జస్ట్ ఏంటంటే పవర్ బటన్ ఆపేసాం కదా, పవర్ బటన్ ఆపేసి ఎంసీబీ ఆఫ్ చేసేసి డైరెక్ట్గా వాల్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే ప్లాంట్ది ప్రతిరోజు కూడా శాండ్ ఫిల్టర్ బ్యాక్ వాష్ రిన్సూ చేసుకోవాలి, అలాగే కార్బన్ ఫిల్టర్ కూడా బ్యాక్ వాష్ రిన్సూ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఓకే కావాలి అనుకుంటే మోడ్ మార్చేసి ప్లాంట్ అనేది ఆన్లో పెట్టుకోవడమే. లేదు అవసరం లేదంటే మోడ్ మార్చేసి పవర్ ఆఫ్ చేసేసి వాల్ కట్టేసి ఎంసీబీ కూడా ఆపేసుకుంటే సరే అయిపోయినట్టే. ఈ విధంగా ప్రతిరోజు కూడా బ్యాక్ వాష్లు రిన్స్లు అయితే ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఇలా చేసుకుంటే శాండ్ కార్బన్ కూడా 1 ఇయర్కి మార్చాల్సింది 2 ఇయర్స్కి మార్చుకోవచ్చు. లేదు అందులో ఉండేది మనం బయటికి తీసేయడం వల్ల ఏమవుతుందంటే జంబో ఫిల్టర్ మీద ఎఫెక్ట్ పడదు. జంబో ఫిల్టర్ మీద ఎఫెక్ట్ పడకపోతే ఆటోమేటిక్గా మెంబ్రేన్ మీద కూడా ఎఫెక్ట్ పడదు. కాబట్టి ప్రతి ప్లాంట్లో కూడా శాండ్ కార్బన్ బ్యాక్ వాష్లు రిన్స్లు కరెక్ట్గా చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే ఆకాష్. థ్యాంక్ యూ.